హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో, అమ్మ వచ్చినప్పటి నుంచి నాకు మార్నింగ్స్ చాలా లేట్‌గా స్టార్ట్ అవుతున్నాయి. సో, నేను లేచేటప్పటికల్లా అమ్మ ముగ్గు వేసి రెడీ చేసి పెట్టేశారు. అండ్ నైటే బఠానీ కూడా సోక్ చేశారు. దొండకాయలు కూడా కట్ చేసి పెట్టేశారు మార్నింగ్ లేచి. నేను కొంచెం హాట్ వాటర్ తాగేసి నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాను. సో, హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళాలి. నాది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే. సో, నేను చేస్తాను కర్రీ అని చెప్పి నేనే స్టార్ట్ చేశాను అనమాట. సో, దొండకాయ ఫ్రై. సో, ఆయనకి చాలా ఇష్టం. అందుకే నేనే చేస్తున్నాను. అండ్ ఇక్కడ పక్కనే కాఫీకనమాట. సో, పాలు మరిగిస్తున్నాను. డ్యాడీ మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ టీ పెడుతున్నారు. సో, మా హస్బెండ్‌కి అలాగే అమ్మ కోసం. నేను మార్నింగ్స్ అయితే యూజువల్‌గా ఐ డోంట్ ప్రిఫర్ ఎనీథింగ్. సో, డైరెక్ట్‌గా టిఫిన్ తినడానికి ప్రిఫర్ చేస్తాను. సో, ఇక్కడ ఓన్లీ మేమందరం మధ్యాహ్నం వండుకోవచ్చులే. సో, మార్నింగ్ జస్ట్ ఒక పర్సన్‌కి చాలు అన్నట్టు రైస్ కడిగేసి పెట్టేసాను. పక్కనే కర్డ్ కోసం మిల్క్ బాయిల్ చేస్తున్నాము. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మేము ఈసారి ఓట్స్ అన్నామనమాట. సో, నేనెప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ తింటే బావుంటుంది అని చెప్తాను గదా! సో, ఈసారి మా ఇంట్లో వాళ్ళకి తినిపిద్దాము అని చెప్పి నేనే నైట్ ఆల్రెడీ ఓట్స్ అని చేసి పెట్టేసాను. సో, మార్నింగ్ లేచి స్వీట్‌నెస్ కోసం కొంచెం డేట్స్ అండ్ యాపిల్ కూడా యాడ్ చేశాను. అండ్ హనీ, డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ యాడ్ చేసేసాను ముందే. దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి పెట్టేస్తే సో, ఆకలి మెజారిటీ వేయదు. సో, ఏస్తుందేమో అని చెప్పి పక్కనే ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇన్ కేస్ కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జున్ను రెడీ చేస్తున్నామనమాట. సో, అమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చారు. నాకు, మావయ్యకి జున్ను అంటే ఎంత ఇష్టమో అసల. ఎప్పుడొచ్చినా కంపల్సరీ జున్ను ఉండేలాగా ట్రై చేస్తారు. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి వస్తాయి జున్ను పాలు. సో, ఇక్కడ ఏంటి అంటే అవి మురిపాలు ఏదో అంటారు. సో, చాలా చిక్కగున్నాయన్నమాట. అందుకే దాంట్లో మనం నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ బెల్లం కోరేసి అందులో వేసేశారు. సో, దాన్ని అలాగే వదిలేయాలన్నమాట. బెల్లం కొంచెం కరిగిపోయాక మొత్తం కలర్ చేంజ్ అవుతుంది బెల్లం కలర్‌లోకి. అప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే బెల్లంలో పోతాయి. సో, దాని పైన కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ ఏస్తే చాలా బావుంటుంది టేస్ట్. సో, మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ జున్నుస్ వస్తున్నాయి. అలాగే రెడీమేడ్ జున్నుస్ ఏవో కూడా ఇస్తున్నారు కదా! సో, మన ట్రెడిషనల్ జున్ను అయితే చాలా బావుంటుంది. అండ్ మీరు ఇలా ఇడ్లీ మేకర్‌లో కూడా వేసి చేసుకోవచ్చు. నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఇది అన్నమాట ప్రొసీజర్. పక్కనే ఘీ కూడా రెడీ చేస్తున్నాం. మీరసలు నమ్ముతారో లేదో ఆ ఇంత ఘీ కూడా నేను కేవలం ప్యాకెట్ పాలతో వచ్చిన పెరుగుతో చేసిన దాని మీద వచ్చిన మీగడే అదంతా. మేము 2 బ్యాచెస్ కింద చేస్తున్నామనమాట జున్ని. సో, జున్ను ఇక్కడైతే రెడీ అయిపోయింది. అండ్ ఇది 2 బ్యాచెస్ కింద ఎందుకు చేస్తున్నాము అంటే కొంచెం పాలెక్కువున్నాయి. అండ్ ఇది చల్లారితేనే టేస్ట్ బావుంటది. సో, వేడి వేడిగా కన్నా. అండ్ నెక్స్ట్ పక్కనే నెయ్యి కూడా కాసేస్తున్నాము. ఎంతమందికి నెయ్యి స్మెల్ అంటే ఇష్టం చెప్పండి? ఆ కొంచెం నెయ్యి కరిగేంత వరకు మీగడ స్మెల్ వస్తుంది కానీ కొంచెం అయిపోతే ఇక్కడ ఫ్లేవర్ స్మెల్ మాత్రం చాలా బా వస్తుంది. అండ్ మా అమ్మ వచ్చినప్పటి నుంచి ఒకటే కంప్లెయింట్ అనమాట. మీ ఇంట్లో ఉన్న ఫస్ట్ నైఫ్స్ అన్నీ మార్చేయి. ఒక్కటి సరిగ్గా తెగట్లేదు, షార్పే లేదు అని. ఎందుకంటే ఇప్పటికి నేను ఆల్రెడీ 4 నైఫ్స్ కొన్నాను. అన్నీ ఇదే కండిషన్‌లో ఉన్నాయి. సో, ఏం చేయాలి అని చూస్తుంటే మీషోలో నాకిది కనిపించింది నైఫ్ షార్ప్‌నర్. సో, ఇది 3 ఉన్నాయన్నమాట. కొంచెం షార్ప్ చేసేది, కొంచెం ఫైన్ చేసి లాస్ట్‌కి స్మూత్ ఏమన్నా పార్టికల్స్ ఉంటే పోగొట్టేది. నేను చేసింది ఎగ్జాక్ట్‌గా 3 టైమ్స్ కూడా సరిగ్గా చేయలేదు. మీరే డిఫరెన్స్ చూస్తారు ఎంత ఈజీగా కట్ అవుతుందో. సో, నాకు ప్రొడక్ట్ అయితే యూజ్‌ఫుల్ గానే అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ సేపు చేశారంటే మాత్రం షార్ప్‌నెస్ నిజంగా బావుంది. చూసారా చాలా ఫైన్‌గా కట్ అవుతుంది. టొమాటోసే ఇంత బాగా కట్ అవుతుంది కదా! సో, ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేసేయండి. నేను తర్వాత వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అమ్మ ఇంటికాడ నుంచి కేక్ బేక్ చేసి తీసుకొచ్చారు కదా! పీసెస్ కింద కట్ చేసి ఇచ్చింది. సో, నేను వర్క్ చేసుకుంటూ పక్కన టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయిందనమాట. సో, నేను వర్క్ చేస్తూ అలా తింటున్నాను. సో, ఎప్పుడు మైదా పిండితో చేసేది. ఈసారి గోధుమ పిండితో చేసింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. పైన పిస్తాషియోస్ ఇవన్నీ వేచి. సో, కొత్త అల్లుడి కోసం అనమాట. కొంచెం రెసిపీ చేంజ్ చేసింది. సో, తర్వాత మేము లంచ్‌లోకి పన్నీర్ చేస్తున్నాము. ఇది దొడ్ల నుంచి తీసుకున్నది. సో, మటర్ పన్నీర్ అనుకున్నామనమాట. సో, దానికోసం రెడీ చేస్తున్నాము. పక్కనే రైస్ కూడా పెట్టేసాము. సో, కొంచెం రెసిపీ డిఫరెంట్ ఉంది. లాస్ట్ టైమ్ నేను చేసింది, అమ్మ చేసిన దానికి. సో, నేను అదే అడుగుతున్నాననమాట. నువ్వు చేసిన రెసిపీ కన్నా నాదే బావుంది నా చేతి వంట అన్నట్టు కొంచెం ఇక్కడ చెప్తూ ఉన్నాను ఇదంతా. సో, కొంచెం అటు ఇటు కొంచెం రెసిపీ అయితే చేంజ్ గానే ఉంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ ఎవరి చేతిలో టేస్ట్ వాళ్ళకే ఉంటుంది. చాలా యూనిక్‌గా అనిపిస్తది ఎవరిది వాళ్ళది. సో, ఈవెన్ దో ఇద్దరం సేమ్ రెసిపీ చేసినా కూడా ఇద్దరికి టేస్ట్ వేరే వస్తుంది. అదేంటో అర్థం కాదు. చేతి మహిమ అంటారు కదా! సో, అది. సో, వైట్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అండ్ అలాగే నేను దొండకాయ కూడా చేసి పెట్టాను. సో, అది సరిపోతుందనమాట. సో, కర్రీ అయితే అయిపోవడానికొచ్చింది. నేనింకా ఇక్కడ కెమెరా వదిలేసి నేను వెళ్ళిపోయాను వర్క్ చేసుకోవడానికి. లాస్ట్‌కి అమ్మ కసూరి మేతి యాడ్ చేశారు. సో, అమ్మనే రికార్డ్ చేశారు ఇదంతా. నేనే షాక్‌లో ఉన్నాను. సో, మీకు కూడా వచ్చేసినాయి స్కిల్స్ అని చెప్పి ఆట పట్టిస్తున్నా అనమాట. మీరు కూడా స్టార్ట్ చేసేయండి అని. సో, నెక్స్ట్ ఈవినింగ్ టైమ్ అయిపోయింది. టీ పెట్టుకొని తాగేస్తున్నాము. సో, తర్వాత ఈవినింగ్ బయటకి వెళ్ళాము. సో, ఎందుకంటే మేము ఫర్నిచర్ తీసుకోవడానికి వెళ్ళామనమాట. ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పటినుంచో తీసుకుందాం అనుకున్నాము. సో, అమ్మ వాళ్ళు ఎలాగో వచ్చారుగా సెలెక్ట్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళాము. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.